ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో తెలియదు కానీ జూలై 14 అమావాస్య తర్వాత నుండి ఆషాఢ మాసం ప్రారంభం కాబోతూ ఉంది. ఈ గ్రహాల అనుకూలత వలన కొన్ని రాసుల వారికి చాలా విశేషంగా ఉండబోతూ ఉంది. మహారాజయోగం పట్టబోతూ ఉంది. ఇన్నాళ్ళు ఎదురైన కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు, మానసిక ఒత్తిళ్లు క్రమంగా తొలగి కొత్త అవకాశాలు మీ జీవితంలోకి అడుగు పెట్టబోతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ 4 రాసుల వారికి చాలా అనుకూలంగా ఉండబోతూ ఉంది. ఈ రాసుల వారికి ఉద్యోగం, వ్యాపారం, ధనలాభం, కుటుంబ సౌఖ్యం, గౌరవం వంటి ఎన్నో శుభ ఫలితాలు కలిగే అవకాశాలు కనిపించబోతూ ఉన్నాయి. మరి ఈ పవిత్రమైన రోజు నుండి ఈ 4 రాసుల వారు ఎవరు? వారికి ఎలాంటి శుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయి? అలాంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కాబట్టి వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే ఇందులో చెప్పే ప్రతి మాట మీ యొక్క జీవితాన్ని మార్చవచ్చు. జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహాల కదలికలను మన జీవిత గమనాన్ని నిర్దేశిస్తాయి. ఈ అమావాస్య తర్వాత నుండి ఒక అరుదైన గ్రహ కూటమిలో వస్తుంది కాబట్టి ఈ అమావాస్య తర్వాత నుండి ఆషాఢ మాసం నుంచి ఒక 4 రాశుల వారి మీద శివుని అనుగ్రహం సంపూర్ణంగా ఉండబోతూ ఉంది. ఇక ఈ 4 రాసుల వారు పట్టిందల్లారే బంగారం కాబోతూ ఉంది. కొన్ని ఏళ్ల పాటు రాజయోగం అంటే అది సామాన్యమైన విషయం అయితే కాదు. ఒక తరమే మారిపోయేటువంటి అదృష్టం అన్నమాట. గ్రహాల గమనాన్ని పరిశీలిస్తే శనిదేవుడు తన సొంత రాశిలోనూ లేదా మిత్ర రాశిలోనూ బలంగా ఉండడం, గురువు యొక్క శుభదృష్టి ఈ 4 రాశులపై పడడం వల్ల ఈ మార్పులు అనేది సంభవిస్తూ ఉన్నాయి. రాజయోగం అంటే కేవలం డబ్బు రావడం మాత్రమే కాదు, సమాజంలో తిరుగులేని గౌరవం, పదవులు, పేరులు, ప్రతిష్టలు రావడం, ఇవన్నీ కూడా రాజయోగం లెక్కలోకి వస్తాయన్నమాట. ఇక ఈ 4 రాసుల వారు ఇన్నాళ్ళు పడ్డ కష్టానికి ఫలితం తగ్గే సమయం అయితే ఆసన్నమైంది. కోట్లు కుమ్మరించిన రాని అదృష్టం ఇప్పుడు వారిని వెతుక్కుంటూ రాబోతూ ఉందన్నమాట. దీనంతటికీ కారణం ఏమిటి అంటే గ్రహాలు కూడా వీరికి అభివృద్ధికి ఎక్కడా కూడా అడ్డుపడవు, పైగా అండగా నిలబడతాయి. ఇక ఆ 4 రాసుల్లో మొట్టమొదటి రాశి మేషరాశి. మేషరాశిలోని వారికి అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు మరియు కృతిక నక్షత్రం మొదటి పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశి పరిధిలోకి వస్తారు. మేషరాశి వారికి ఒక అద్భుతమైన మలుపు రాబోతూ ఉంది. అసలు మీరు ఏ జన్మలో ఎంత పుణ్యం చేసుకుంటే తప్ప ఇలాంటి అరుదైన అవకాశం, ఇలాంటి అఖండమైన రాజయోగం సిద్ధించదు. ఎందుకంటే మేషరాశి వారు అంటేనే నవగ్రహాల్లో మొదటి రాశికి చెందినవారు కావడం వల్ల వీరిలో ఒక తెలియని శక్తి, అంతులేని ఉత్సాహం మరియు అగ్నితత్వం మెండుగా ఉంటాయి. ఇక కాలపురుషుడి చక్రంలో మొదటి రాశిగా మేషరాశి వారికి అగ్నితత్వం ఉండడం వల్ల వీరు ఎప్పుడూ కూడా ఏ విషయంలోనైనా ముందుండాలని కోరుకుంటూ ఉంటారు. వీరిలోని ధైర్యము, సాహసము వీరిని సమాజంలో ప్రత్యేకంగా నిలబడతాయి. ఇక ఈ మేషరాశి వారు చాలా వేగంగా నిర్ణయాలు తీసుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు. ఏ పనిని అయినా వాయిదా వేయడం వీరికి అస్సలు నచ్చదు. అయితే ఇదే వేగమే కొన్నిసార్లు వీరిని ఇబ్బందుల్లోకి నెడుతుంది. ముఖ్యంగా గత 5-6 సంవత్సరాలుగా ఈ మేషరాశి వారు తమ జీవితంలో ఎన్నడీ చూడని రీతిలో ఎన్నో ఒడిదుడుకుల్ని, మానసిక సంఘర్షణలను ఎదుర్కొని ఉన్నారు. వీరు ఏ పని మొదలుపెట్టినా అది మధ్యలోనే ఆగిపోవడం లేదా విజయం అంచున వరకు వెళ్ళి చేజారిపోవడం వంటివి జరుగుతూ ఉన్నాయి. దీనివల్ల వీరిలో ఒక రకమైన నిస్పృహ అమలుపరుచుకున్నారు. అంటే ఇది జరగదు అని కొంచెం కాన్ఫిడెన్స్ అనేది తగ్గించుకున్నారు. ముఖ్యంగా గత కాలంలో వీరు తమ ఎంతగానో నమ్మిన వారి చేతిలో తీవ్రంగా మోసపోయారు. ఎవరినైతే తమ ప్రాణం కంటే ఎక్కువగా నమ్మి సహాయం చేశారో వారే వీరికి వెన్నుపోటు పడడం వల్ల ఆర్థికంగా భారీగా దెబ్బతినడమే కాకుండా సమాజంలో సామాజికంగా కూడా కొంత గౌరవాన్ని కోల్పోయిన పరిస్థితి నెలకొంటుంది. ఈ నమ్మక ద్రోహులు మేషరాశి వారిని మానసికంగా ఎంతో కృంగదీశాయి. ఇన్నాళ్ళు మిమ్మల్ని తక్కువగా చూసిన వారు మీ శక్తిని
తక్కువ అంచనా వేసిన వారు, మిమ్మల్ని మోసం చేసిన వారు, మీ అభివృద్ధిని చూసి నిర్వరపోయేవారు, ఆ బోలాశంకరుడు మీ జీవితాన్ని మార్చేయబోతూ ఉన్నాడు. ఇది కేవలం ఒక ఏడాదికో 2 ఏళ్ళకో పరిమితమైన అదృష్టం కాదు. ఏకంగా కొన్ని ఏళ్ల పాటు తిరగలేని రాజయోగం అనేది ఆ పరమేశ్వరుడు మీకు ప్రసాదించబోతూ ఉన్నాడు. గతంలో మిమ్మల్ని వేధించిన ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా ఇప్పుడు మంచులా కరిగిపోతూ ఉన్నాయి. మీరు ఇన్నాళ్ళు పడ్డ కష్టానికి, కోల్పోయిన ప్రతి రూపాయికి రెట్టింపు ఫలితం దక్కే సమయం అయితే ఆసన్నమైంది. మీరు ఊహించని విధంగా కోట్లు కుమ్మరించిన రాని అదృష్టం ఇప్పుడు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతూ ఉంది. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి ఉన్నత పదవులు, జీతాలు పెరగడం వంటివి జరుగుతూ ఉంటాయి. ఇక వ్యాపారస్తులకి ఇది ఒక సువర్ణ అవకాశం లాంటిది. మీరు కేవలం ఒక సామాన్యమైన వ్యక్తి స్థాయి నుండి వందల మందికి మార్గనిర్దేశం చేసి స్థాయికి లేదా సొంతంగా ఒక పెద్ద వ్యాపారం ప్రారంభించే అగ్రమానానికి నిలిచే స్థాయికి ఎదిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపించబోతూ ఉంది. ఇక కోట్ల రూపాయల విలువైన భూమి లేదా పాత ఇల్లు ఆస్తులు మీకు దక్కుతాయి. ఇన్నాళ్ళు చేజారిపోయిందనుకున్న ఆస్తి మీ చేతికి రావడమే కాకుండా కొత్తగా భూములు, ఇల్లులు కొనుగోలు చేసే యోగం కూడా పుడుతుంది. మీ కుటుంబ జీవితంలో కూడా ఒక నూతన వెలుగు రాబోతూ ఉంది. సమాజంలో మీ సంతానం సాధించే విజయాలు మీకు ఎంతో గర్వకారణంగా మారబోతూ ఉన్నాయి. గతంలో కుటుంబంలో ఉన్న కలహాలు, మనస్పర్ధలు అన్నీ తొలగిపోయి ప్రశాంతత లభిస్తుంది. అయితే ఈ రాశివారు తమ అగ్నితత్వాన్ని, ఆవేశాన్ని కొంచెం తగ్గించుకోవాలి. అయితే మీరు ఒక చిన్న పరిహారాన్ని పాటించాలి. ప్రతి సోమవారం ఆ పరమేశ్వరుడికి పంచామృతంతో లేదా శుద్ధ జలాలతో అభిషేకం చేయాలి. ఖచ్చితంగా ఇలా చేయడం వల్ల ఆవేశం, కోపం తగ్గి విజ్ఞతతో నిర్ణయాలు తీసుకునే శక్తి అనేది మీకు వస్తుంది. ఒక మార్పు మీ జీవితాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతుంది. ఆ పరమేశ్వరుని దయతో మీకు కొన్నేళ్ల ప్రయాణం ఒక మహారాజులాగా సాగాలని కోరుకుంటున్నాను. ఇక 2వ రాశి మిథున రాశి. మృగశిర నక్షత్రము 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 4వ పాదము మరియు పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు ఈ మిథున రాశి పరిధిలోకి వస్తారు. మిథున రాశి వారు అంటేనే బుద్ధి బలానికి, సమయస్ఫూర్తికి మరియు వాత్సల్యానికి పెట్టింది పేరు. నవగ్రహాల్లో రాకుమారుడైన బుధుడు ఈ రాశికి అధిపతి కావడం వల్ల మీరు ఏ విషయాన్నైనా చాలా వేగంగా గ్రహిస్తారు మరియు విశ్లేషిస్తారు. అయితే గత కొంతకాలంగా ఈ రాశి వారి పరిస్థితి అంతా కూడా అటు ఇటుగానే ఉంది. ముఖ్యంగా రాహు యొక్క ప్రతికూల ప్రభావం వల్ల మీరు తీవ్రమైన మానసికానికి గురయ్యారు. ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా, భయం తీసుకోవాలన్నా, నిర్ణయం సరైనదా కాదా అనే సందేహం వీరిని నిరంతరం కూడా వేధిస్తూ ఉంది. ఇప్పటిదాకా వచ్చిన అవకాశాలు చేజారిపోవడం, సన్నిహితులే శత్రువులుగా, స్నేహితులే శత్రువులుగా మారడం వంటి సంఘటన వల్ల మీరు ఎంతో మానసిక వేదనకు అనుభవించారు. కానీ ఏ జన్మలో చేసుకునే పుణ్యమో కానీ ఆ పవిత్ర దినము నుండి, అంటే మీకు రాబోయే రోజుల నుండి ఇన్నాళ్ళు మిమ్మల్ని నీళ్ళ వెంటాడిన ఆ అయోమయం, అస్పష్టత పూర్తిగా పటాపంచలైపోతూ ఉన్నాయి. ఎందుకంటే ఆ పరమేశ్వరుడే స్వయంగా మీ బుద్ధికి పదును పెట్టి సరైన మార్గంలో నడిపించే బాధ్యతను తీసుకోబోతూ ఉన్నాడు. ఇక మీకు ఒక తెలియని శక్తి లభిస్తుంది. అది మిమ్మల్ని ఏ ఆపద దరి చేరనివ్వకుండా ఒక కవచంలాగా కాపాడుతూ ఉంది. ముఖ్యంగా ఆర్థిక పరంగా ఈ రాశి వారికి ఇది ఒక సువర్ణ యోగం అని చెప్పుకోవచ్చు. మీరు ఎప్పుడూ కూడా ఊహించని రీతిలో ధన ప్రవాహం అనేది మీ ఇంటికి రాబోతూ ఉంది. కేవలం అప్పులు తీరడం మాత్రమే కాదు, ఇతరులకు అప్పు ఇచ్చే స్థాయికి కూడా మీరు ఎదుగుతారు. అంటే ఆ శివుని అనుగ్రహం మీపై ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు మీరు. వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈ సమయం అత్యంత లాభదాయకంగా ఉండబోతూ ఉంది. ముఖ్యంగా భూమికి సంబంధించిన వ్యవహారాలు, రియల్ ఎస్టేట్ లేదా నిర్మాణ రంగంలో ఉన్నవారికి అద్భుతమైన లాభాలు వచ్చే అవకాశం ఉంది. గతంలో ఆగిపోయిన ఫ్లాట్లు లేదా ఇల్లు స్థలాలు ఇప్పుడు భారీ ధరకు అమ్ముడుపోవడం వల్ల మీరు అపారమైనటువంటి లాభాలను గడిస్తారు. ఉద్యోగస్తులకు కూడా విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం కూడా, మల్టీనేషనల్ కంపెనీలో పెద్ద పెద్ద పదవులు దక్కే అవకాశం కూడా ఉంది. ఈ రాజయోగం మీ జీవితంలో ఎంతో బలంగా ఉందంటే రాబోయే కొన్నేళ్ల కాలంలో మీరు కనీసం
3-4 సార్లు పెద్ద ఎత్తున స్థిరాస్తులను అంటే ఇల్లు లేదా భూములు కొనుగోలు చేస్తారు. మీ ఆస్తి విలువ కొన్ని ఏళ్లలో వందల్లో రెట్లలో పెరిగి అవకాశం ఉంది. ఇది కేవలం మీ కష్టార్జితం మాత్రమే కాదు, ఆ బోళాశంకరుడు మీకు ప్రసాదించిన అదృష్ట ఫలం. కుటుంబ పరంగా కూడా ఈ మిథున రాశి వారు ఎంతో సంతోషంగా ఉంటారు. ఇన్నాళ్ళు ఇంట్లో ఉన్న గొడవలు, మనస్పర్ధలు అన్నీ తొలగిపోయి ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. ఈ తెలివితేటలు సమాజంలో మీకు ఒక ప్రత్యేకమైన గుర్తింపును తీసుకువస్తాయి. మీరు మాట్లాడే ప్రతి మాట ఇతరులపై ప్రభావం చూపుతుంది. మీ సలహా కోసం జనాలు వేచి చూసే పరిస్థితి వస్తుంది. అయితే ఈ అద్భుతమైన ఫలితాలను మీరు సంపూర్ణంగా అనుభవించాలి అంటే, మీరు ఈ రాజయోగాన్ని మరింత బలోపేతం చేసుకోవాలంటే కొన్ని చిన్న చిన్న పరిహారాలు పాటించడం అవసరం. ఈ మిథున రాశి వారికి అధిపతి బుధుడు కావడం వల్ల ప్రతి బుధవారం నాడు ఆకుపచ్చని వస్త్రాలను లేదా పచ్చని పెసలను పేదవారికి దానం చేయడం వల్ల మీకు ఎంతో మేలు జరుగుతుంది. అలాగే సోమవారం నాడు పరమేశ్వరునికి బిల్వపత్రాలతో పూజ చేయడం, శివలింగానికి అభిషేకం చేయడం వల్ల మీ బుద్ధి ఇంకా చురుగ్గా మారుతుంది. ఇది మీ నిర్ణయ సామర్థ్యాన్ని పెంచి లాభదాయకమైన మార్గాల వైపు అడుగు చూపిస్తూ ఉంటుంది. ఇక 3వ రాశి సింహరాశి. ముఖ నక్షత్రం 4వ పాదము, పూర్వ నక్షత్రం 4వ పాదము మరియు ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ఈ రాశి పరిధిలోకి వస్తారు. మహారాశి అంటే నవగ్రహాలకు అధిపతి అయిన సూర్య భగవానుడి అండదండలు ఉన్నవారు. మీరు స్వభావరీత్యా నాయకత్వ లక్షణాలను మెండుగా ఉన్నారు. రాజసం వీరి రక్తంలోనే ఉంది. అడవికి సింహం ఎలాగైతే రాజులాగా ఉంటుందో, సమాజంలో కూడా ఈ రాశివారు ఒక ప్రత్యేకమైన గౌరవాన్ని, అధికారాన్ని కోరుకుంటారు. అయితే గత కొంతకాలంగా పరిస్థితులు వీరికి ఏమాత్రం కూడా అనుకూలించలేదు. శనిదేవుని ప్రభావం వల్ల లేదో ఇతర గ్రహాల్లో సింహం ఎలాంటి మీరు కూడా పరిస్థితులను తలవంచాల్సి వచ్చింది. ఇన్నాళ్ళు మీరు పడ్డ అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు అన్నీ కూడా మిమ్మల్ని మానసికంగా ఎంతో కృంగదీశాయి. ఒక పక్కన మీలోని పౌరుషం మిమ్మల్ని ముందుకు నడిపిస్తున్నా, మరో పక్క అదృష్టం కలిసి రాక మీరు వెనకబడిపోయారు. కానీ ఆ పరమేశ్వరుని కరుణా కటాక్షాలు కురిసే సమయం అయితే ఆసన్నమైంది. మీకు రాబోయే రోజుల్లో అమావాస్య తర్వాత నుంచి మీకు అంతా కూడా మంచి జరగబోతుంది. కొన్ని ఏళ్ల పాటు తిరగలేని రాజయోగం పట్టబోతూ ఉంది. ఇది ఎన్ని కోట్లు కుమ్మరించినా రాని అదృష్టం, ఏ జన్మలోనో చేసుకున్న గొప్ప సమృద్ధం అని చెప్పుకోవచ్చు. మీరు మళ్ళీ గర్వంగా తలెత్తుకొని సమాజంలో సగౌరవంగా తిరిగే రోజులు రాబోతూ ఉన్నాయి. ఈ రాజయోగ కాలంలో ఈ రాశి వారికి ఆ పరమేశ్వరుడు అష్టైశ్వర్యాలను ప్రసాదించబోతున్నారు. ముఖ్యంగా మీకు రావాల్సిన పాత ఆస్తుల నుండి ఏవైనా వివాదాల్లో ఉంటే అవి ఈ సమయం నుంచి మీకు సులభంగా దక్కబోతూ ఉన్నాయి. చాలా కాలంగా ఆగిపోయిన పాత బకాయిలు వసూలవుతే అవుతాయి. ప్రభుత్వ పరంగా మీకు రావాల్సిన లాభాలు, కాంట్రాక్టులు లేదా పెండింగ్లో ఉన్న పనులు వేగంగా పూర్తవుతాయి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి లేదా ఎమోషన్స్ కోసం ఎదురుచూస్తున్న వారికి, ప్రమోషన్స్ కోసం ఎదురుచూస్తున్న వారికి ఇది ఒక మహర్దశ అని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశివారు ఒక అజేయమైన శక్తిగా ఎదుగుతారు. మీరు వ్యాపార రంగంలో ఉంటే ఇకపై మీకు ఎదురనేది ఉండదు. మీ వ్యాపారం దినచర్య అభివృద్ధి చెందుతూ ఒక సమాజంలో విస్తరిస్తూ ఉంటుంది. మీ అభ్యర్థులు కూడా మీ అభివృద్ధిని చూసి ఓర్వలేనంత స్థాయికి మీరు ఎదుగుతారు. కేవలం ఆర్థికంగానే కాకుండా సామాజికంగా కూడా మీకు విపరీతమైన కీర్తి ప్రతిష్టలు లభించబోతూ ఉన్నాయి. ముఖ్యంగా కళాం రంగంలో ఉన్నవారికి, మీడియా రంగంలో ఉన్నవారికి లేదా సామాజిక సేవల్లో ఉన్నవారికి కొన్ని ఏళ్ల కాలం ఒక సువర్ణ యోగం లాంటిదని చెప్పుకోవచ్చు. రాజకీయంలో ఉన్నవారికి ఉన్న పదవులు దక్కడం, ప్రజల్లో విపరీతమైన ఆదరణ పెరగడం వంటివి జరుగుతూ ఉంటాయి. మీలోని సృజనాత్మకతకు లోకం నిరాజనలు పాడవుతారు. కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే ఇన్నాళ్ళు ఇంట్లో ఉన్న మనస్పర్ధలు, గొడవలు పూర్తిగా తొలగిపోతూ ఉంటాయి. మీ ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచనలు కూడా బలంగా కనిపిస్తూ ఉన్నాయి. సంతానం వల్ల మీకు ఎంతో గౌరవము, సంతోషము కలుగుతుంది. ఆరోగ్య విషయంలో కూడా ఇన్నాళ్ళు మిమ్మల్ని వేధించిన చిన్న చిన్న సమస్యలు లేదా దీర్ఘకాలిక వ్యాధులు క్రమంగా నయమైపోతూ ఉన్నాయి. మీ శరీరంలో ఒక నూతన ఉత్సాహము, శక్తి ప్రవహిస్తుంది.
మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో విజయం మీ వెంట ఉంటుంది. అయితే ఈ అద్భుతమైన ఫలితాలను మీరు సంపూర్ణంగా అనుభవించాలంటే ఆ సూర్యభగవాన్ని మరియు పరమేశ్వరుని భక్తితో కలవాలి. మీ రాశికి అధిపతి సూర్యుడు కాబట్టి ప్రతిరోజు కూడా ఉదయాన్నే సూర్యోదయ సమయంలో ఆదిత్య హృదయం పాటించడం వల్ల మీ తేజస్సు మరింత పెరుగుతుంది. అలాగే ఆ పరమేశ్వరునికి తేనెతో అభిషేకం చేయడం వల్ల మీ జీవితంలోని కష్టాలన్నీ కూడా తొలగిపోయి జీవితం ప్రకాశవంతంగా మారుతూ ఉంది. ఈ చిన్న చిన్న పరిహారం మీ రాజయోగాన్ని మరింత బలోపేతం చేస్తాయి. ఇక 4వ రాశి తులారాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 4వ పాదము మరియు విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు ఈ రాశి పరిధిలోకి వస్తారు. తులారాశి వారు అంటేనే సామర్థ్యులకు, న్యాయానికి మరియు సౌందర్యానికి ప్రతీకలు. నవగ్రహాల్లో శుక్రుడు ఈ రాశికి అధిపతి కావడం వల్ల వీరు సమాజం సహజంగానే విలాసవంతమైన జీవితాన్ని, కలను మరియు సుఖ సంతోషాలను ఇష్టపడతారు. అయితే గత కొన్నేళ్లుగా ఈ రాశివారు ఎదుర్కొన్న కష్టాలు అన్నీ ఇన్ని కావు. ముఖ్యంగా మానసిక ప్రశాంతత కరువై ఆర్థికంగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. వీరు ఎవరికైతే మంచి చేయాలని చూశారో వారి నుండే అవమానాలు మరియు నిందలు పడాల్సి వచ్చింది. ఆర్థిక పరంగా కూడా వీరు పెట్టిన పెట్టుబడులు నష్టపోవడం లేదా రావాల్సిన డబ్బు సకాలంలో అందకపోవడం వలన ఎంతో మానసిక వేదన అనుభవించారు. కానీ ఆ పరమేశ్వరుని కరుణా కటాక్షాలు కురిసే సమయం అయితే ఆసన్నమైంది. ఇక ఈ రాశి వారికి ఒక అద్భుతమైన మహర్దశ మొదలవబోతూ ఉంది. ఇది సామాన్యమైన అదృష్టం కాదు. రాబోయే కొన్ని ఏళ్ల పాటు మీ జీవితంలో తిరుగులేని రాజయోగం పట్టబోతూ ఉంది. కోట్ల రూపాయలు కుమ్మరించిన రాని అరుదైన యోగం ఇప్పుడు ఈ బోలా శంకరుని అనుగ్రహం వల్ల మీ సొంతం అవబోతూ ఉంది. ఈ పౌర్ణమి నుంచి ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం మెండుగా ఉన్నాయి. వీరు ఊహించిన మార్గాల ద్వారా డబ్బు వచ్చి చేకూరుతుంది. ముఖ్యంగా షేర్ మార్కెట్, ఇన్వెస్ట్లో లేదా లాటరీ వంటి రంగాల్లో ఉన్న వారికి భారీ లాభాలు దక్కబోతూ ఉన్నాయి. పాతకాలం నుండి ఆస్తులు లేదా వివాదంలో ఉన్న భూములు మీకు అనుకూలంగా మారి మీరు అపర కుబేరులుగా మారే అవకాశం ఉంది. కోట్ల ఆస్తిని మీరు వారసులు అయ్యే సూచనలు బలంగా కనిపిస్తూ ఉన్నాయి. ఒక నూతన జీవితం, ఒక నూతన ఉత్సాహం మీలో మొదలవుతుంది. మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో విజయం మీ వెంటే ఉంటుంది. పట్టిందల్లా బంగారంగా మారడం అంటే ఏమిటో మీరు ఈ సమయం నుంచి రుచి చూస్తారు. ఆ పరమేశ్వరుడు మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతూ మీ ప్రతి అడుగులోనూ విజయాన్ని ప్రసాదిస్తాడు. సమాజంలో మీకు ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవ మర్యాద లభిస్తాయి. పెద్దల నుంచి, రాజకీయ నాయకుల నుంచి లేదా సమాజంలో పేర్కొన్న వ్యక్తుల నుంచి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. దీనివల్ల మీ పనులన్నీ ఎక్కడ ఆగకుండా సాఫీగా సాగిపోతాయి. గృహ నిర్మాణ సమయంలో, రంగంలో లేదా కొత్త ఇల్లు కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది అత్యంత అద్భుతమైన సమయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీ సొంతింటి కళ ఈ కొన్నేళ్ల రాజయోగ కాలంలో నెరవేరబోతుంది. ఇది కూడా మీరు ఊహించిన దానికంటే అత్యంత విలాసవంతంగా ఉంటుందన్నమాట. స్థిరమైన సంపద ఏర్పడుతుంది. మీ తరతరాలకు సరిపడ్డ ఆస్తులు మీరు ఈ కాలంలోనే కూడా పెట్టుకోకుంటారు. కుటుంబంలో కూడా సుఖ సంతోషాలు వెల్లువిరుస్తాయి. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి, పెళ్లి కాని వారికి వివాహయోగం ఏర్పడబోతూ ఉంది. ఆరోగ్య విషయంలో ఇన్నాళ్ళు ఉన్న ఇబ్బందులు తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారుతారు. అయితే ఈ అద్భుతమైన రాజయోగాన్ని సంపూర్ణంగా అనుభవించాలంటే ఆ పరమేశ్వరుని మరియు దుర్గామాతను భక్తితో కొలవాలి. ఇక ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు కాబట్టి ప్రతి శుక్రవారం రోజున దుర్గాదేవిని పూజించడం వల్ల మీకు ఉన్న గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే ఆ మహాశివునికి పంచామృతాలతో పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర అభిషేకం చేయడం వల్ల మీ జీవితంలోనే అడ్డంకులన్నీ కూడా తొలగిపోయి అదృష్టం మీ వెంట ఉంటుంది. ముగింపుగా మనం ఒక చిన్న మాట చెప్పుకోవాలి. ఈ రాశి వారికి మేష, మిథున, సింహ, తులారాశుల వారి జీవితంలో ఒక నూతన ఔషధాన్ని, ప్రత్యేకమైన గ్రహాలన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలోకి వస్తూ ఆ పరమేశ్వరుని ఆజ్ఞతో ఈ 4 రాశుల వారికి అపారమైన అదృష్టాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇన్నాళ్ళు మిమ్మల్ని నీడలా వెంటాడిన శని ప్రభావం నుంచి విముక్తి కలగడం లేదా శనిదేవుని అనుకూల దృష్టి మీ రాశులపై పడడం వల్ల ఈ ఊహించిన మార్పులు సంభవించబోతూ ఉన్నాయి. జీవితంలో ఎప్పుడు ఏ మార్పు వస్తుందో తెలియక
స్థిరత్వం లేక ఆర్థికంగా మానసికంగా సంఘర్షణలు ఇబ్బంది పడే వారికి ఇప్పటి నుంచి స్పష్టమైన మరియు విజయవంతమైన మార్గం అనేది కనిపించబోతూ ఉంది. ఈ కాలంలో మీరు చేసే ఏ చిన్న పనైనా సరే, ప్రయత్నమైనా సరే అది పదింతల ఫలితాన్ని ఇస్తాయి. ఖచ్చితంగా ఇచ్చి మిమ్మల్ని విజయ శిఖరాలను చేకూరుస్తాయి. లోకంలో ఎన్ని కోట్లు కుమ్మరించినా రాని అదృష్టం, ఎంతటి అధికారం ఉన్న దక్కని ప్రశాంతత ఇప్పుడు ఆ బోలాశంకరుని కరుణాకటాక్షాల వల్ల మీ సొంతం కాబోతూ ఉన్నాయి. మీరు చేయవలసిందల్లా ఒక్కటే, ఆ మహేశ్వరుణ్ణి అంటే ఆ మహాదేవుణ్ణి నిశ్చలమైన భక్తితో కొలవడం మరియు సన్మార్గంలో నడుస్తూ ఇతరులకి సహాయం పడడం. అలా చేసినప్పుడు ఈ కొన్నేళ్ల రాజయోగాన్ని మీరు సంపూర్ణంగా అనుభవించగలరు. ఈ కొన్నేళ్ల రాజయోగం సుదీర్ఘ కాలంలో మీకు తిరిగి అనేది ఉండదు. అపజయం అన్న మాట మీరు మీ దరి చేరదు. ధైర్యంగా ముందుకు అడుగు వేయండి. మీ కలను నిజం చేసుకున్న సువర్ణ సమయం ఆసన్నమైంది. ఆ పరమేశ్వరుని కటాక్షాలు మీపై, అందరిపై ఎప్పుడూ కూడా ఉంటుంది. మీ ఇల్లు అష్టైశ్వర్యాలతో తులుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అలాగే మీరు అనుకుంటారు, మహాశివుడు ఉన్నాడు కదా మొత్తం ఆయనే చేసేస్తాడు అని. కాదు, మీరు ఎంతైతే కృషి పడతారో, ఎంతైతే కృషి చేస్తారో అంతటి కృషి మీరు చేయడం వల్ల అప్పుడు ఆ పరమేశ్వరుడు మీకు తోడుగా నిలబడి మీకు 100% అనేది ఇస్తాడు. మీరు కృషి చేయకుండా మహాశివుడే ఇస్తాడని కూర్చుంటే ఆ మహాశివుడు ఏమీ చేయడు. అలాగే మీకు కుదిరినప్పుడల్లా ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం, అవసరమైన వారికి దానం చేయడం, సాత్విక జీవనం పాటించడం మనశ్శాంతికి, ఆధ్యాత్మిక పురోగతికి ఎంతో మేలు చేస్తాయి.